పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశ ప్రధాని మోదీ నిరంకుశ విధానాలని ఖండించలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారని ఆరోపించారు. దేశంలో మతతత్వం, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. సూపర్ 6 పథకాలని ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ చేసిన అప్పులకి ఈ పథకాలు అమలుకి సంబంధం ఏంటని నిలదీశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన సిపిఐ పోరుబాటు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు, నాజర్జీ, జంగాల చైతన్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకి, సచివాలయంలో వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు. మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. అద్దెల కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తూ ఉంటే మాకింకా ఆర్డర్లు రాలేదు, మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తూ ఉన్నారు. అందుకని చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా, ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాగే మేం గెలిస్తే కరెంటు ఛార్జీలు పెంచము, మీటర్లు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు అని లోకేష్ కూడా మీటర్లు పగలగొట్టాడు కదా. అలాగే చంద్రబాబు గారు మేము కరెంటు ఛార్జీలు పెంచము, పైగా అవకాశం ఉన్నంత వరకు తగ్గిస్తామని చెప్పావు కదా. మరి వాళ్ళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టి మనిషి కింద పడిపోతున్నాడు. ఫ్యాన్ వేద్దామంటే భయం, లైట్ వేద్దామంటే భయం. టోటల్గా చీకట్లో మగ్గేటటువంటి స్థితి, అంధకారంలోకి పోయేటటువంటి స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. మాకు ప్రభుత్వంలో ఎవరున్నా సమస్యల ప్రాతిపదికగా మా పోరాటాలు ఉంటాయి. ఆయా వర్గ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అవి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందితే ఎండగడతాం, భవిష్యత్ పోరాటాల్లో కూడా పోతాం. ఇప్పుడు తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం.